7 క్యారెక్టర్స్ ఉన్నాయి Correct. అండ్ ట్రైలర్ లో కూడా ఇట్స్ మోర్ లైక్ బ్యాలెన్స్డ్ ఉంది అండ్ యాజ్ యూ సెడ్ సెటైర్ కూడా ఉంది. రైట్ సార్. సో సినిమాలో ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్ ద స్టోరీ విత్ అంటే అందరూ ప్రామినెంట్ యాక్టర్స్, అట్లీస్ట్ మేల్ యాక్టర్స్ ఆర్ వెరీ ప్రామినెంట్ యాక్టర్స్. రైట్. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దట్ స్క్రీన్? అంటే ద స్క్రిప్ట్ వాజ్ దేర్ సార్, లైక్ ఐ రోట్ ద స్క్రిప్ట్. అది రాసిన తర్వాత వెన్ దే అండర్స్టూడ్ దేర్ క్యారెక్టర్స్ ద బ్యాలెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద స్క్రిప్ట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. వెన్ దే కేమ్ ఆన్ బోర్డ్, లైక్ ఇప్పుడు అన్న సీతారాం క్యారెక్టర్ చేస్తున్నాడు, సర్పంచ్ క్యారెక్టర్ చేస్తున్నాడు, హీ డ్రైవ్స్ ద షో. సో ద షో స్టార్ట్స్ విత్ హిమ్, హీ డ్రైవ్స్ ద షో. దో హీస్ స్టార్టింగ్ ద షో, యూ వుడ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే తినకి ఆ కాన్ఫ్లిక్ట్కి లింక్ ఉంటుంది, దట్ యూ విల్ అండర్స్టాండ్. అలాగని చెప్పేసి తినే మొత్తం చేస్తున్నట్టు కూడా ఉండదు. సో ఎవ్రీబడి ఈక్వల్ పోర్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ 7 క్యారెక్టర్స్, 7 మేజర్ లైఫ్స్. అలా లైఫ్స్కి స్టార్ట్, మిడిల్, ఎండ్ ఉంటుంది ప్రతి లైఫ్కి, ఎవ్రీబడి. సో ఆ వేగా ఒక విలేజ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ చుట్టూ వీళ్ళందరూ ఎలా ఇన్వాల్వ్డ్, వీళ్ళందరికీ ఆ ఇన్సిడెంట్కి ఉన్న సంబంధం ఏంటి, అండ్ హౌ డిడ్ దే రిజాల్వ్, దట్ ఈస్ వాట్ ద స్టోరీస్. సో ఐ వుడ్ సే స్టోరీ ఇస్ ద సెంటర్ స్టేజ్, అది తీసుకుని చుట్టూ వీళ్ళు దాన్ని ఎలా కాంట్రిబ్యూట్ చేశారనేది స్టోరీ. సో ఐ డోంట్. రన్ టైం ఎంత వచ్చింది? 2 hours 8 minutes. ఓకే, గుడ్ రన్ టైం, మళ్ళీ తొందరగానే అయిపోతుంది. అంటే యూ వుడ్ మిస్ దస్, లైక్ చూసారు సినిమా చూసినప్పుడు యూ వుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద విలేజ్ సార్, ఇన్ ద విలేజ్ ఆ స్పేస్లో ఉంటారు. సో యూ విల్ డెఫినెట్లీ నాట్ ఫీల్ దట్ అవరే ఏంది ఇది అన్నట్టు అయితే ఉండదు, డెఫినెట్గా రోలర్ కోస్టర్ ఉంటుంది. ఓకే.